హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ రాజస్ కిచెన్. ఈరోజు స్ట్రీట్ స్టైల్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి ప్లీజ్. లెట్స్ స్టార్ట్. క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ చేసుకోవడానికి 200 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని 2 అవర్స్ పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టాను. ఇలా చేయడం వల్ల చికెన్ పీస్ ఫ్రై చేసినప్పుడు జ్యూసీగా ఉంటుంది, లేదంటే డ్రై అయిపోతుంది. అలాగే చిప్స్ని కూడా క్రంబుల్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. ఈ చికెన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా ఆరిగానో, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా చక్కగా చికెన్ పీస్కి మ్యారినేట్ చేసి ఒక అరగంట పాటు పక్కన ఉంచుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఎగ్ని పగలగొట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఓన్లీ ఎగ్ వైట్ని మాత్రమే బౌల్లోకి తీసుకోవాలి. ఎల్లోని సపరేట్ చేసుకోవాలి. ఎల్లోని ఒక బౌల్లో, వైట్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్ని కూడా ఇలానే చేసి పెట్టుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చికెన్లోకి ఎగ్ వైట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఎల్లో అంతా కూడా వేసేసుకోవాలి ఎగ్. ఈ ఎల్లో ఎగ్స్ వేసుకొని విస్కర్తో కానీ లేదంటే హ్యాండ్ బీటర్తో కానీ 3 to 5 మినిట్స్ వరకు బాగా ఫాస్ట్గా బీట్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకొని మరొక 1 మినిట్ వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న ఈ ఎల్లోలోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని డిప్ చేసి తర్వాత క్రంబుల్ చేసుకున్నటువంటి చిప్స్లో ఈ చికెన్ని బాగా కోట్ చేసుకోవాలి. ఇలా చక్కగా కోట్ చేసుకున్నటువంటి చికెన్ని పక్కన ప్లేట్లో ఉంచుకోవాలి. ఇలా అన్ని చికెన్ పీసెస్ని ఎగ్ ఎల్లోలో డిప్ చేసుకొని తర్వాత చిప్స్లో కోట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అన్ని చికెన్ పీసెస్ని కోట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత కోట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్లోకి వేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ ప్యాన్లోకి వేసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. తర్వాత 1 మినిట్ పాటు అలానే ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా 1 మినిట్ తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఈ క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయి. చూడండి, ఇవి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. ఇలానే అన్ని చికెన్ పీసెస్ని కూడా చక్కని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, వేడి వేడి స్ట్రీట్ స్టైల్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. అండ్ ఇలా సాస్ అండ్ మైనీస్తోని సర్వ్ చేస్తే, ఇలా చికెన్ పీసెస్ని వేస్తే అలా ఖాళీ అయిపోతుందండి ప్లేట్. అంత టేస్టీగా ఉంటాయి. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద bell icon and please do follow me on Instagram also. Thank you for watching the video and thank you for supporting me.